హలో ఎవ్రీవన్. మాకు ఈరోజైతే అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా కంటిన్యూస్గా వర్షం ఉంది. సో మాకు ఇప్పుడు టైం అయితే ఆఫ్టర్నూన్ అయింది. ఈవినింగ్ టైంలో వర్షం పడితే అందరికీ మంచిగా ఏదైనా వేడివేడిగా స్నాక్స్ చేసుకొని తినాలనిపిస్తుంది కదా. సో మాకు ఆఫ్టర్నూన్ కాబట్టి ఇంకా నేను ఆఫ్టర్నూన్ టైంలో మనకి లంచ్ టైం కూడా అయ్యింది. సో ఇంకా ఏం చేద్దాము, లంచ్ అయితే చేయాల్సిందే కదా అందరం కంపల్సరీ. సో అందుకని రీసెంట్గా మీరు మా ఒడియాల వ్లాగ్ చూశారు కదా. సో ఆ ఒడియాలని ఇప్పుడు మంచిగా మేము బ్యాక్ యార్డ్లో కూర్చొని మా లంచ్లో ఆ ఒడియాలను పెట్టుకొని హ్యాపీగా లంచ్ చేద్దామని మేము డిసైడ్ అయ్యాము. ఇప్పుడు మీరందరూ చూసేది మా ఇంటి నుంచి ఫ్రంట్ వ్యూ. సో ఇది రోడ్. మాకు ఈ వ్యూ అయితే నాకు ఇంకా ఈ వ్యూ చాలా ఇష్టము. కానీ మేము ఎక్కువసేపు డోర్స్ అయితే ఓపెన్ చేసి ఉంచలేము కదా ఫారెన్లో. సో ఇక కాసేపు ఇంటి ముందు అలా నించొని ఇంకా వర్షాన్ని అలా చూస్తూ ఎంజాయ్ చేసాము ఆద్య నేను. ఇంకా చిన్నగా కిచెన్లోకి వచ్చి ఇంకా మేము చేసిన ఒడియాలు ఇవన్నీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవే అనమాట మేము పెట్టిన ఒడియాలు. ఇందులో ఇక మాకు కావాల్సినంత మేము తినేంత ఇంకా ఒడియాలు వేయించి ఇంకా బ్యాక్ యార్డ్కి వెళ్ళిపోయాము. ప్రతి ఒక్కరికి వర్షం పడితే మంచిగా వేడివేడి బజ్జీలు ఆర్ పకోడీ అలా ఏదో ఒకటి మంచిగా చేసుకొని తినాలనిపిస్తుంది. ఎందుకంటే అందరం కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇంట్లో ఉంటారు వర్షం వస్తే. ఇంకా వర్షం వస్తే బయటకు ఎటు వెళ్ళలేము కదా. ఇంకా ఎలాగో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసే ఉంటారు కాబట్టి ఇంకా ఏదో ఒకటి అందరం ఉంటాం కదా, మంచిగా వేడిగా ఏదైనా చేసుకొని తినాలనిపిస్తుంది ఎవరికైనా కదా. మీరందరూ ఎక్కువ ఏ వెరైటీస్ చేసుకొని తింటారు వర్షం వచ్చినప్పుడు? ఈ వీడియో ఒకవేళ చూస్తున్నట్టయితే కంపల్సరీగా కింద కామెంట్ చేయండి నాకు ఆ రెసిపీ అనేది. ఒడియాలకి ఇంతకీ సైడ్ స్పెషల్ ఏం చేశాను అనుకుంటున్నారా? నేనైతే ఎక్కువగా ఏం స్పెషల్ ఏం చేయలేదు అసలు ఈరోజు. సింపుల్గా సాంబార్ అయితే చేశాను ఈరోజు. సో సాంబార్లోకి ఎవరికైనా ఫేవరెట్ కంపల్సరీగా సైడ్కి మంచి చిప్స్ ఉండాలని అనుకుంటారు కదా. సో అందుకనే ఇంకా నేను ఇలా ఒడియాలు చేశాను అంతే. అండ్ మేము చేసిన ఒడియాలు కూడా మీ అందరికీ చూపించాలి కదా, మరి మా ఒడియాలు ఎలా వచ్చాయి ఏంటి అని. అందుకనే ఒక చిన్న వ్లాగ్ అనమాట. వర్షంతో మంచిగా హ్యాపీ లంచ్ అలానే ప్లస్ ఒడియాలు. ఫైనల్గా మా ఒడియాలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా మేము బ్యాక్ యార్డ్కి వెళ్ళడమే ఆలస్యం. రండి మా బ్యాక్ యార్డ్ చూపిస్తాను. సో ఇదంతా మా ఇంటి వెనక ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు ఏంటి అని అంటే అందులో మాకు స్టోరేజ్ టైప్ ఆ రూము. మాకు ఏదైనా అన్నెసెసరీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో మేము వాడము అనుకున్నవన్నీ ఇంకా నేను ఆ రూమ్లో పెట్టేస్తాను. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న చెట్లు ఏంటంటే బెండకాయ, అలానే నేను చిక్కుడు అండ్ టమాటో, పచ్చిమిర్చి వేసాను. మాకు మంచి సమ్మర్ టైం కదా, అందరూ కంపల్సరీగా మంచిగా వెనక బెడ్స్ వేసి ఇంకా ఇలా కూరగాయలన్నీ ఇంట్లోనే చక్కగా పండించుకుంటారు. త్వరలోనే వెజిటేబుల్స్ వ్లాగ్ కూడా నేను చేసి మీ అందరికీ చూపిస్తాను. మా ఇంట్లో జస్ట్ నేను 3-4 రకాలే వేసాను. అక్క వాళ్ళ ఇంట్లో కూడా ఇంకా కాకరకాయ ఇలా ఇంకా చాలా వరకు కూడా వేశారు. అవి కూడా వ్లాగ్లో చూద్దాము. సో ఇక ఫైనల్గా ఇప్పుడు మ్యాట్ అయితే వేసి ఇంకా కావాల్సిన రైస్, సాంబార్, ఒడియాలు, ఇంకా నెయ్యి ఇవన్నీ కూడా తెచ్చి అరేంజ్ చేస్తున్నాను ఇంకా నేను. సో ఇంకా అరేంజ్మెంట్ అంతా అయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు. మేము ఫస్ట్ టైం ఇలా మేము ముగ్గురము మా బ్యాక్ యార్డ్లో ఇలా కూర్చొని లంచ్ చేయడము. మాకు ఎప్పుడు కూడా అసలు కుదరదు. ఇంట్లో పిల్లలు ఉంటే ఎవరికైనా అందరం కలిసి కూర్చొని తినాలంటే ఎవరికి కూడా కుదరదు కదా. సో ఫస్ట్ టైం ఇంకా మేము ఇలా కూర్చున్నాము. అండ్ నాకు వర్షం పడుతూ అలా నేచర్ని చూస్తూ లంచ్ చేయడం కూడా నాకు చాలా ఇష్టము. ఎప్పుడు అలా సరదాగా జస్ట్ బ్యాక్ యార్డ్లో నేను ఒక్కదాన్ని కూర్చొని ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు అలా తింటూ ఉంటాను. సో ఈరోజు ఇంకా ఇలా మేము ముగ్గురం కలిసి కూర్చొని తింటున్నాము. ఆద్యకి ఫుల్ భయం అవుతుంది. వెనక ఉరుములు మెరుపులు బాగా వస్తున్నాయి. అందుకనే తను ఆ సౌండ్స్కి భయపడి ఇంకా మా దగ్గర నుంచి అసలు కదలట్లేదు. లేదంటే కాసేపు ఫ్రీగా మంచిగా ఆడుకునేది. ఇంత ఎండాకాలం అయినా కానీ అసలు మాకు కంటిన్యూస్గా వర్షాలు అయితే ఉంటూనే ఉన్నాయి. కానీ ఉంటే మాత్రం అసలు ఎండలు మళ్ళీ మామూలుగా ఉండవు. ఆ టైంలో అసలు మేము డే టైంలో బయటికి కూడా వెళ్ళలేము. ఈవినింగ్ 7:30, 8 తర్వాత ఇంకా చిన్న వాకింగ్కి అయితే ఇంకా అలా కమ్యూనిటీలో తిరుగుతాము డైలీ ఈవినింగ్. కానీ ఇంక ఇలా వర్షం పడ్డప్పుడేమో బ్యాక్ యార్డ్లో అలా కూర్చొని కాసేపు అందరం టైం స్పెండ్ చేస్తాము. నాకైతే వర్షం పడుతుందన్న అండ్ అలానే మంచిగా క్లౌడీగా ఉండి క్లైమేట్ కొంచెం చేంజ్ అయినా కానీ మ్యాక్సిమం బ్యాక్ యార్డ్లోనే నేను టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు ఇంట్లో కూర్చొని బోర్ వచ్చేస్తుంది. సో మనం ఎలాగో మేము అంత సమ్మరే ఎక్కువ బయట టైం స్పెండ్ చేయగలుగుతాం కాబట్టి నేను మ్యాక్సిమం క్లైమేట్ బాగుంది అని అనుకుంటే మ్యాక్సిమం నేను వెనకనే కూర్చుంటాను. వర్షం వస్తుందంటే చాలు ఇంకా నేను మొబైల్ పట్టుకొని ఇంకా ఏదో ఒక రీల్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. క్లైమేట్ అంతా రికార్డ్ చేస్తూ ఉంటాను. అండ్ నాకు మెయిన్గా అసలు ఆద్యతో కూడా డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. నేను డ్యాన్స్ కూడా చేస్తూ ఉంటాను.
ఆద్య ఉరుములు మెరుపులతో చాలా భయపడుతుంది. అందుకే ఇంకా తనకి డైవర్ట్ చేయడానికి కూడా ఫోన్ ఇచ్చాను. అండ్ అలానే ఇంకా అలా ఫోన్ చూస్తూ ఫుడ్ పెడదామని ట్రై చేస్తున్నా. ఇంకా తను చాలా స్లోగా తింటుంది. మెయిన్ మనం ఫుడ్ పెట్టేటప్పుడు పిల్లలకి ఫోన్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అలానే టీవీ కూడా నేను మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అసలు వాళ్ళు ఏం ఫుడ్ తింటున్నారు ఏంటి అనేది కూడా వాళ్ళకి అబ్జర్వేషన్ ఉండాలంట. అందుకనే మనం ఫోన్ కానీ టీవీ కానీ అసలు ఏం పెట్టద్దు. మనము మ్యాక్సిమం వాళ్ళు ఫుడ్ తింటున్నప్పుడల్లా వాళ్ళు ఏం తింటున్నారు అనేది అప్పుడు అబ్జర్వేషన్ చేస్తారు. దానివల్ల ఇంకా వాళ్ళు ఇంకా హెల్తీ ఫుడ్ తినడానికి ట్రై చేస్తారు. నేను కూడా లంచ్ స్టార్ట్ చేశాను. ఇంకా మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో అలా వర్షం పడుతున్నప్పుడు ఫ్యామిలీ లంచ్ అనేది చేయడము ఇష్టమైతే కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. మర్చిపోయాను, అసలు మా ఒడియాలు ఎలా ఉన్నాయో మీ అందరికీ చెప్పలేదు కదా. ఒడియాలు అయితే టేస్ట్ చాలా బాగా కుదిరాయి. నేను నా ఫోన్ని ఇంకా నా కెమెరా స్టాండ్కి పెట్టేసి ఇంకా ఆటోమేటిక్ రికార్డింగ్లో పెట్టేశాను. ఇంకా అందుకని నేను మళ్ళీ ఇంకో మొబైల్ ఆద్య ఆల్రెడీ చూస్తుంది. సో అందుకని ఇంకా నేను స్పెషల్గా మళ్ళీ సపరేట్ బిట్స్ అనేవి నాకు రికార్డ్ చేయడం కుదరలేదు. అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి మాకైతే. టేస్ట్ వైజ్ సాల్ట్ అండ్ స్పైసీనెస్ ఇవన్నీ కూడా మంచిగా సరిపోయాయి మాకు. సాంబార్కి పర్ఫెక్ట్ కాంబినేషన్. ఒడియాలు అయితే ఇంకా సైడ్కి చాలా బాగా సెట్ అయిపోయాయి. మీలో ఎంతమందికి ఇష్టం ఒడియాలంటే? సో ఒడియాలు నచ్చిన వాళ్ళు కూడా కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. ఓకేనా? మా వాళ్ళ ఇద్దరు లంచ్ ఇంకా అయిపోయిన తర్వాత నేను ప్రశాంతంగా కాసేపు కూర్చొని అలా వ్యూ ఎంజాయ్ చేస్తూ మళ్ళీ నేను లంచ్ చేశాను. సో అన్నీ అయిపోయాక చిన్నగా ఇంకా మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయాము. ఇవ్వండి ఈరోజు మా వ్లాగ్ ముచ్చట్లు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ మీట్ అవుదాము. మా అప్డేట్స్ మీకు రావాలి అని అంటే కంపల్సరీగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. మళ్ళీ మరెన్నో ముచ్చట్లతో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మీట్ అవుదాము. అంతవరకు సీ యూ, బాయ్ బాయ్.